ఓరి దేవుడా, అంత పైకి వెళ్తుంటే వాళ్ళకి అసలు భయమే వేయట్లేదా? ఎంత పొడుగ్గా ఉందండి అది. హలో అండి, వెల్కమ్ టు లైఫ్ స్టైల్ విత్ చాంద్. నేను మీ చందన. లాస్ట్ వీడియో చూసినట్లయితే మీకు తెలిసిపోయి ఉంటుంది, నేను వైజాగ్ వెళ్ళాను. బెంగళూరు నుంచి వైజాగ్లో ఉన్నానండి ఇప్పుడు. సో ఈరోజు ఎగ్జిబిషన్కి వచ్చాము. ఆ ఫిష్ బొమ్మను చూసి మా చెరిష్ అయితే తెగ ఏడుస్తూ ఉన్నాడు. అండ్ మా నిక్కీ ఉంది కదా, నా మేనకోళ్ళు, ఇది తెగ ఎంజాయ్ చేస్తుందన్నమాట. చూడండి అసలు ఎలా ఉందో. అవేంటి పిరానా అంటారు కదా, అలా ఉందన్నమాట. అసలు భయంకరంగా ఉందన్నమాట. ఇక లోపలికి వచ్చేస్తే ఈ రంగురంగుల ఫిషెస్ అవి చూస్తే అసలు అంటే ఎంత బాగున్నాయండి. చేపలు చాలా బాగున్నాయి అన్నమాట. అంటే వైట్ ఫిషెస్లోని ఇంకా వాళ్ళు ఎల్లో, రెడ్, పింక్, గ్రీన్ ఇలా ఎన్ని కలర్స్ వేసారంటే బుజ్జి బుజ్జిగా ఎంత ముద్దుగున్నాయంటే చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో. ఇంకా చాలా ఉన్నాయన్నమాట. అవైతే అలా అంటే కదులుతుంటే నిజమనేవి తెలుస్తుంది అనమాట. లేదు అంటే అలా బొమ్మల్లో అలా ఉండిపోయాయి అన్నమాట. ఎందుకంటే జనాలు కూడా అలాగే ఉన్నారు కదా, వాటిని చూడడానికి వెళ్ళిన జనాలు కూడా చాలామంది ఉన్నారు. అవి కూడా చూస్తూ ఏంట్రా బాబు ఇంతమంది జనాలు ఉన్నారు అన్నట్టు అయిపోతున్నాయి. చూడండి ఈ ఎల్లో కలర్ ఎంత బాగుంది కదా, ఆరెంజ్ ఫిష్. అలాగే ఇదేదో జీబ్రా ఫిష్ ఏదో అంటారు కదా, ఇలా జీబ్రా క్రాసింగ్ అలా ఉంటాయి. అండ్ ఈ ఫిషెస్ అయితే భలే ఉన్నాయండి. డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయండి. వాటిలోని ఇంకా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయన్నమాట. ఎల్లో, పింక్, రెడ్, బ్లూ, గ్రీన్ అని చెప్పి ఎన్ని రకాలు ఉన్నాయి. ఇది చూసారు కదా, వెరైటీగా ఉంది. ఈ ఫిష్ మీద చుక్కలు ఉన్నాయన్నమాట, బ్లాక్ చుక్కలు ఉన్నాయి. అసలు ఇవి చూసారా, పెద్ద ఫిష్ అండి, పడుకొనే ఉన్నాయన్నమాట. అవి సడన్గా పైకి లెగుస్తున్నాయండి. అప్పుడు మాత్రం అసలు భలే ఉంటుందన్నమాట. అంతవరకు మాత్రం ఇలా పడుకొనే ఉంటున్నాయన్నమాట. మాకేం పనిలేదు, ఏంటి మీరు వచ్చారని గడిగడికి తిరగాలేంటి, మేము పడుకుంటాం అన్న టైప్లో పడుకొనే ఉన్నాయి అసలు ఫుల్గాను. కానీ చాలా పెద్ద సైజులో ఉన్నాయండి. చూడండి అదిగో ఎంత పెద్ద పెద్ద సైజుల్లో ఉన్నాయో, చాలా పొడుగ్గా పెద్ద సైజులో ఉన్నాయండి. ఈ షార్క్స్ చూడగానే నేను చాలా నాస్టాలజిక్ అయిపోతానండి. ఎందుకంటే నా చిన్నప్పుడు మా ఇంట్లో షార్క్స్ ఇలాంటి ఫిషెస్ ఉండేవన్నమాట. ఇలాంటి ఆరెంజ్ అండ్ వైట్ కలర్లో ఉంటాయి కదా ఫిషెస్, అలాంటివి ఉండేవన్నమాట. మా ఇంట్లో మా మమ్మీ ఇంచుమించు 15 years పెంచిందండి. అండ్ నా పెళ్ళి ముందే తీసేసిందనమాట. ఎందుకంటే ఇక పెళ్ళి టెన్షన్, తర్వాత ఈ ఫిషెస్ క్లీన్ చేసుకోవడం చెయ్యలేకపోయి ఇంక తీసుకెళ్ళి ఇచ్చేసింది. ఆ ఫిషెస్ని ఇస్తే అంటే షార్క్స్ చిన్న సైజ్ షార్క్స్ కొంటే పెద్ద సైజ్ షార్క్స్ అయిపోయాయి అనమాట. అవి షాప్ వాడికి ఇస్తే మాకేమో చిన్న చిన్న బుడ్డి ఫిషెస్ ఇచ్చాడండి. మా ఎదురుగానే 3500 అమ్ముకున్నాడండి ఆ 2 షార్క్స్ని. అసలు మాకే బాధ అనిపించింది అనమాట. అలా మేము డైరెక్ట్గా అమ్ముకున్నా బాగుండేది. సో డబ్బులతో పని కాదు, కానీ యాక్చువల్గా ఆ షార్క్స్ అంటే మాకు చాలా ఇష్టం అనమాట. వాటికి పేర్లు కూడా ఏవో పెట్టాము, స్వీటీ ఏవో పేర్లు పెట్టాం అనమాట. ముద్దుగా ఉండేవి, చాలా ఫాస్ట్గా తిరిగేవి. ఇంట్లో పెద్ద టబ్బే ఉండేది, బట్ ఆ టబ్ని కూడా అవి విరగొట్టేస్తాయేమో అన్నంత ఫాస్ట్గా తిరిగేవి. ఇక్కడ చూసారా మా నిక్కీకి మా సిస్టర్ ఇన్లా చూపిస్తుంది అనమాట. చూపిస్తూ ఉంటే అదేమో ఈ ఇంటివి ఇలా ఉన్నాయి అన్న టైప్లో ఉంది. చాలా చిరాకు పడింది. ఫస్ట్ చెరిష్ కూడా ఏడ్చాడండి కాసేపు, బట్ ఆ తర్వాత వాడికి కూడా చాలా సరదాగా అనిపించింది. ఎందుకంటే ఇన్ని వైడ్ రేంజ్ వెరైటీస్ చూసేసరికి వాడికి చాలా సరదాగా అనిపించింది. చూడండి షార్క్స్, వైట్ కలర్ షార్క్, గ్రే కలర్, బ్లాక్ కలర్ అని చెప్పి ఎన్ని కలర్స్ ఉన్నాయో చూసారు కదా. ఇలా పైన మనం నడుస్తూ ఉంటే పైకి కూడా ఉన్నాయన్నమాట. సో ఇదిగో ఇందాక స్లీపింగ్ ఫిష్ దగ్గర నుంచి చూపిస్తున్నాను, చూడండి ఎలా ఉందో. అలా ఉందన్నమాట. ఏంటో నాకు ఎప్పుడో మూడొస్తే నేను తిరుగుతానులే అన్నట్టు. ఇంకా ఇలా వెళ్తూ ఉంటే స్వరంగంలాగా ఇలా ఉందన్నమాట. అంటే పైకి కూడా ఉందన్నమాట ఇలా మొత్తం. అంటే టబ్ని ఫుల్గా పైనుంచి కింద వరకు పెట్టాడనమాట. సో దానివల్ల చాలా అందంగా ఉందన్నమాట. మా వాళ్ళకేమో ఇక్కడ నిల్చోండి ఫొటోస్ తీస్తాను అని చెప్పాను. సో చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో, ఎంత అందంగా ఉన్నాయో ఒక్కొక్కటిను. చాలా అందంగా ఉన్నాయి కదండి. చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో అసలు. ఆరెంజ్ కలర్, రెడ్ కలర్, ఎల్లో కలర్, గ్రీన్ కలర్, బ్లూ కలర్ అని చెప్పి అసలు ఎన్ని కలర్స్ ఉన్నాయంటే భలే ఉందండి.
ఇక మేము కూడా అలాగే సరే ఈ వీటి దగ్గర కొన్ని ఫొటోస్ తీసుకున్నాం అనమాట. ఇవి చూడండి ఎలాగ ఒక స్టెప్ వైజ్ నిల్చున్నట్టు ఉన్నాయన్నమాట. ఇక చెరీష్ ఒక్కొక్కటిని చూస్తూ జాగ్రత్తగా వస్తున్నాడు. సహర్ష్ కూడా చాలా నచ్చిందనమాట. ఎంత బాగున్నాయి కదా అనుకున్నాడు. చూడండి ఇదిగో పెద్దది ఎలా వెళ్ళిపోతుందో. ఈ టాటాయిస్ చూడండి ఎంత ముద్దుగా ఉందో. వీటిని ఏదో నక్షత్ర టాటాయిస్ అంటారు కదా అండి, అవే అనమాట. చూడండి ఎలా వస్తుందో, పైనుంచి కిందకి ల్యాండ్ అయింది. చూడండి ఇదిగో టాటాయిస్. సో చెరీష్ ఏమో కౌంట్ చేస్తున్నాడు. 2, 3, 4 అంటున్నాడు అనమాట. 1 అన్నాడండి. ఇంకా స్టార్ట్ చేయడమే 2 నుంచి స్టార్ట్ చేస్తాడు. 2, 3, 4, 5 అంటూ ఉంటాడు అనమాట. భలే వెరైటీగా. సో అవి కౌంట్ చేస్తున్నాడు, చెప్పేస్తున్నాడు. మామ చూడు అని చెప్తున్నాడు అనమాట. ఇంకా అలా వెళ్తూనే ఉన్నామండి. చాలా ఎక్కువ పెట్టాడనమాట. ఓన్లీ ఫిషెసే కాదండి, ఇక్కడ ఇంకా చాలా పెట్టాడు. సో ఫస్ట్ ఫిషెస్ ఇంతవరకు ఉన్నాయన్నమాట. చాలా ఎక్కువ స్పేస్లోని ఫిషెస్ని పెట్టాడు, ఎందుకంటే ఫిషెస్ చాలా కలర్ఫుల్గా అందంగా ఉన్నాయి అందుకని. సో ఈ ఫిషెస్ చూడండి ఎంత బాగున్నాయో. అసలు ఆ మోడలే చాలా డిఫరెంట్గా ఉంది కదండి. భలే ఉన్నాయండి. అవి కదలలేదు కాకపోతే. సో ఫిషెస్ కంప్లీట్ అయిన తర్వాత అక్కడి నుంచి బర్డ్స్, యానిమల్స్ అండి. ఇది చూడండి ఈ ఉడుంని ఎలా పట్టుకున్నాడో అతను. నాకైతే అసలు ఒళ్ళు జలదరించిందండి ఒక్కసారి అలా పట్టుకునేసరికి. అంతేకాదండి అక్కడ పావులు కూడా ఉన్నాయన్నమాట, స్నేక్స్ కూడా ఉన్నాయి. స్నేక్స్ని కూడా ఎక్కిస్తున్నారనమాట. ఇలా బర్డ్స్ని కూడా ఎక్కిస్తున్నారు కావాలి అంటే మనం స్పెషల్గా దానికి డబ్బులు పే చేస్తే అలా బయటకి బర్డ్స్ని కానీ స్నేక్స్ని కానీ అలా ఉడుమ్ని కానీ తీసి మన మీద ఎక్కిస్తారనమాట. కాసేపు ఉంచుకోవచ్చు. చూడండి ఇవి ఏదో క్యూ కట్టినట్టు లైన్లో నిల్చున్నాయి. అండ్ ఇక్కడేమో ఇదిగో ఈ హెన్స్ కొంచెం పెద్ద సైజులో ఉన్నాయన్నమాట. ఈ కోడి పెట్టిన గుడ్లవి చాలా ముద్దుగా ఉన్నాయి. అలా వెనక ఆ సీనరీ అంతా ఏదో అమెజాన్ అడవుల్లాగా ఉందన్నమాట. చాలా బాగుంది. ఇక మేమేమో ఫొటోస్, వీడియోస్ అవి తీసుకున్నాం అనమాట. అసలు బర్డ్స్ ఎంత బాగున్నాయో, కంపు మాత్రం భరించలేకపోయాం అనమాట. సో అలా బయటకు వస్తే అదంతా ఎగ్జిబిషన్లా పెట్టాడండి. సో మనం ఏం కావాలంటే అవి కొనుక్కోవచ్చు. అంతేకాదు ఇక ఆడుకోవడానికైతే పెద్ద జెయింట్ వీల్, అలాగే కొలంబస్, అసలు ఏమేమి ఉన్నాయంటేనండి పిచ్చిగా ఉందన్నమాట. చాలా బాగున్నాయండి. అంటే చాలా రోజుల తర్వాత వైజాగ్లో ఇంత మంచి ఎగ్జిబిషన్ పెట్టాడు అని అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే నేను వెళ్ళినప్పుడు ప్రతిసారి చిన్న ఎగ్జిబిషన్సే ఉంటాయి. సో ఈసారి చూసిన ఎగ్జిబిషన్ మాత్రం చాలా పెద్దగా ఉంది. నాకు చాలా నచ్చిందనమాట. సో జనాలు కూడా అలానే అసలు క్యూ కట్టేశారు. చూడండి అది ఎలా తిరుగుతుందంటే అందులో ఉన్నవాళ్ళు అసలు ఇక ఆగినంత వరకు వాళ్ళ కోసం వెయిట్ చేశానండి. ఎందుకంటే వాళ్ళు సరిగ్గా అంటే రాగలరా లేదా ఏంటి అసలు చూడండి ఎలా హార్ట్ అటాక్ వచ్చినట్టు ఉందన్నమాట. ఇలా ఉల్టా తిరిగిపోతుంది, అటు ఇటు రౌండ్ తిరిగిపోతుంది, ట్విస్ట్ అయిపోతుంది. అసలు వాళ్ళైతే ఆపండ్రా అని అరుస్తూనే ఉన్నారు అనమాట. అయినా కూడా ఆపిన పాపను పోలేదు. అది ఇంచుమించు ఒక 15 minutes అనమాట కంటిన్యూస్ తిరిగింది. వాళ్ళందరూ ఆపేయండి అంటున్నారు. అసలు వాళ్ళకి ఓపిక లేదనమాట. చూడండి అలా ఏదో జల్లెళ్ళలో జల్లించేస్తూ ఉంటే పాపం వాళ్ళు మాత్రం ఏం భరించగలరు. అంటే ఎక్కడం వాళ్ళు తప్పు అనుకోండి, బట్ అయినా కూడా భయంకరంగా ఉందన్నమాట. బట్ వాళ్ళని చూస్తూ ఉంటే కిందన మాలాంటి వాళ్ళకి చాలా సరదాగా అనిపించింది. అండ్ ఈ హార్సెస్ మీద అందరూ తల్లి పిల్ల కూర్చునేసరికి భలే సరదాగా అనిపించింది. అండ్ ఇది చూడండి ఎంత పైకున్నారో, అదిగో కాళ్ళు ఊపుతున్నారు, కనిపిస్తుందా మీకు? అర్థమవుతుందా ఎంత పైకున్నారంటే? అది 2 ఉన్నాయన్నమాట, కింద ఒకటి పైన, అంటే 2 వైపులకి 2 ఉన్నాయన్నమాట. ఇలా అసలు అంత పైకి వెళ్ళి కిందకు వస్తున్నారు, వాళ్ళకి అసలు భయం అయ్యట్లేదా అని ఇక నేను దగ్గర నుంచి వీడియో తీస్తూ కూర్చున్నాను. వాళ్ళు చూడండి ఇది మొత్తానికి ఎగ్జిబిషన్ లుక్ అంతా ఇలా ఉందన్నమాట. అండ్ ఐస్ క్రీమ్ తినేసి అక్కడి నుంచి బయలుదేరిపోయాము. సో ఎగ్జిబిషన్ సంగతులు ఇవేనండి. మీకు కానీ నచ్చినట్లయితే మీరు కూడా ఎగ్జిబిషన్కి వెళ్ళండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.